ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా మాతో మాట్లాడమని ప్రభువా విని గ్రహించి లోబడ్డానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. మీరేమై ఉంటున్నారో ప్రభువా దాన్ని బట్టి మీకు వందనాలు. మీ గొప్పతనాన్ని బట్టి, మీ యొక్క ఔన్నత్యాన్ని బట్టి, మీ యొక్క వాత్సల్యతను బట్టి, ప్రేమను బట్టి, విశ్వాస్యతను బట్టి, సార్వభౌమాధికారాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి ప్రభువా మీకు వందనాలు. అపరిమితమైన మీ జ్ఞానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ గనపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మాతో మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచండి. మీరే మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభువా కృప చూపించండి. గడిచిన కాలంలో అనేక సార్లు మేము బలహీన పరిస్థితుల్లో ఆత్మీయంగా ఉన్నప్పుడు ప్రభువా మాతో మాట్లాడారు, మమ్మల్ని వాక్యం ద్వారా దర్శించారు, పోషించారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలు. మీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో మాతో మాట్లాడమని, గ్రహించి విని లోబడ్డానికి కృప చూపించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒకసారి ఒక యవనస్తులు వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒక భార్యాభర్తలు కాకమునుపు ఆలోచించుకున్న ఆలోచన ఏంటంటే, పెద్ద పెద్ద నిర్ణయాలన్నీ భర్త తీసుకోవాలని, చిన్న నిర్ణయాలన్నీ భార్య తీసుకోవాలని, ఆ విధంగా వాళ్ళిద్దరు నిర్ణయించుకున్న తర్వాత వారికి మ్యారేజ్ అయిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ విషయం తెలిసిన ఒకళ్ళు వాళ్ళని అడిగారు, మీరు ఎలాగా ఇంతవరకు కుటుంబాన్ని సాగించారు కదా, పెద్ద పెద్ద నిర్ణయాలు ఏమన్నా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటని భర్తని, చిన్న నిర్ణయాలు ఏంటని భార్యని అడిగితే భర్త అన్నారట, ఇంతవరకు నాకు పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం రాలేదన్నట్టు. సో మనిషి జీవితంలో నిర్ణయాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. అంటే మన జీవితాన్ని, మన భవిష్యత్తులో మనం ఏ విధంగా ఉండాలా, లేకపోతే ఏ విధంగా ఉంటామన్నది మనం ఇప్పుడు తీసుకున్న యొక్క అంటే ప్రస్తుత కాలంలో మనం తీసుకున్న నిర్ణయం మీదే మన భవిష్యత్తులో మనకు జరిగేవి అయి ఉంటాయి. లోతు జీవితంలో కూడా మనకు తెలుసు, చాలా సార్లు లోతు గురించి, అబ్రహాము, లోతు వాళ్ళ గురించి మనం అధ్యయనం చేసి ఉంటాం. అయితే లోతు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు అంటే ఇద్దరికి కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఇద్దరికి కూడా యొక్క గొర్రెలు, గుడ్లు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. అయితే వాళ్ళిద్దరు కలిసి జీవించడానికి కుదరలేదు. ఎందుకంటే ఇద్దరికి విస్తారమైన ఇవైపోయాయి, పశువులు, వాళ్ళ కాపర్లు అంతా కలిసి వాళ్ళు సపరేట్గా అయిపోవాల్సి వచ్చింది. అప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, నీకు ఏ ప్రాంతం కావాలంటే ఆ ప్రాంతం తీసుకో, మిగతా వేరే ప్రాంతంలో నేను ఉంటాను అన్నది అబ్రహాం నిర్ణయం. కానీ లోతు తన కన్నులు ఎత్తి 10వ వచనంలో చూస్తే యోర్దాను ప్రాంతం అంతా చూశాడు. అది బాగా అభివృద్ధి చెందిన పట్టణాలు, బాగా ఉంది. కానీ అబ్రహాము మటుకు మామూలుగా ప్రాంతంలో నివసించాడు.
ఆ మైదానంలో ఉన్నటువంటి ఆ ప్రాంత కనాన్ దేశంలో కాపురం ఉండడానికి నిర్ణయించుకున్నాడు. అలాగే తను బాగా సొదొమ గుమొర్రా బాగా డెవలప్ అయిన ప్రాంతం అని, లేకపోతే అది మంచిగా ఉంటుందని అర్థం చేసుకున్నాడు, లేకపోతే వాళ్ళ పశువులకి వాటికి బాగుంటుంది అనుకున్నాడు. తన సొంత నిర్ణయం, తన కళ్ళు ఏ విధంగా చెప్తే తను ఏ విధంగా అనుకుంటే ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. చాలాసార్లు మన సొంత నిర్ణయాలు తీసేసుకుంటాం. అంటే మనం కెరీర్ విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, స్నేహితుల విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయాల్లో మనం సొంతంగానే నిర్ణయం తీసేసుకుంటాం. చూడండి, లోతు తన అన్న కొడుకే తనతో పాటు ప్రయాణమై దేవుడు అబ్రహాంని ఆ ప్రాంతం, సొంత ప్రజలను విడిచిపెట్టి వెళ్ళమన్నప్పుడు అబ్రహాంతో పాటు లోతు వచ్చేసాడు, మనకు తెలుసు. సో అక్కడ ఆ విధంగా వాళ్ళ ప్రయాణంలో వాళ్ళిద్దరూ ఆశీర్వదింపబడ్డారు. దేవుడు వాళ్ళకి సమృద్ధిగా వాళ్ళకి కావలసినవి దయచేశాడు. ఇంకా ఎక్కువగానే వాళ్ళు బాగా ధనవంతులుగానే అభివృద్ధి చెందారు. వాళ్ళ ప్రాంతాలు తిరుగుతూ అలాగ దేవునిలో ఆ యొక్క దేవుని చేత ఆశీర్వదింపబడ్డారు అన్నది మనకి అర్థమవుతూ ఉంటుంది. సో నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దేవుని మీద ఆధారపడలేదు. అలాగే అబ్రహాము పెద్దవాడని, తండ్రి లాంటి వాడని అబ్రహాం సజెషన్ కూడా అడగలేదు. అడగకుండా తను సొంతంగా నిర్ణయం తీసేసుకున్నాడు. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. అంటే ఆ క్యారెక్టర్స్ మనం స్టడీ చేసేటప్పుడు బైబిల్ గ్రంథంలో చాలా పాఠాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, మనకి చాలా జ్ఞానం ఉందనుకుంటాం, కానీ జ్ఞానం ఉండదు. దేవుణ్ణి అడగాలన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. యాకోబు రాసిన పత్రికలో మనకు తెలుసు, జ్ఞానం కొద్దుగా ఉంటే దేవుడు అడగమన్నాడు. 5వ వచనంలో మొదటి అధ్యాయం యాకోబు రాసిన పత్రికలో ఉంది. మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడి. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. చూడండి, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండు. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనాను దొరకునని తలంచుకొనరాదు. సో దేవుని నిర్ణయం అంటే దేవుని చేత నడిపించబడాలి. దేవుడు మన పట్ల నిర్ణయం తీసుకుంటాడు అన్నది క్రైస్తవులుగా మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు సంఘాల్లో, వ్యక్తిగత జీవితాల్లో మనం సొంత నిర్ణయాలు తీసుకుంటాం, సొంతంగా ఆలోచించుకుంటాం. ఇలా జరిగితే, ఇక్కడ చదువుకుంటే ఈ ఉద్యోగం వస్తుంది, దాని తర్వాత మన భవిష్యత్తు బాగుంటుంది అని ఇలాగ మనమే ఆలోచించుకొని, లేకపోతే బయట ప్రపంచంలో జరుగుతున్న వాటిని చూసి మన అనుభవాల మీద ఆధారపడి, ఇలాగ వేరే వాళ్ళ అనుభవాల మీద ఆధారపడి మనం నిర్ణయాలు తీసేసుకుంటాం. ఆ విధంగా కాదు, దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. క్రైస్తవులుగా మనం దేవుని చేత నడిపించబడాలి. అబ్రహాము తన జీవితంలో ప్రతిదీ కూడా దేవుని చేత నడిపించబడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ఆ విశ్వాసం గురించి మనం అర్థం చేసుకునేటప్పుడు అబ్రహాము మనకి గుర్తొస్తాడు. అంటే ఆయన ఏమీ లేకుండానే దేవుని చేత దేవుడు అక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళమన్నప్పుడు దేవునికి లోబడ్డాడు. ఆ విధంగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. విశ్వాసం అనేది అబ్రహాం నుంచి మనం నేర్చుకోవచ్చు. అలాగే యోసేపు జీవితంలో చూస్తే మనం దేవుడు ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనకి అవసరమైన ప్రతి అవసరతలు తీరుస్తాడని, మనల్ని ఆశీర్వదిస్తాడని, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవునికి నమ్మకంగా ఉండాలన్నది. ఒక చిన్న పని చేసిన ఆ యొక్క పొతిఫర్ దగ్గర పనిచేసినా సరే,
జైల్లో ఉన్నా సరే దేవునికి నమ్మకంగా దేవుని మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి దేవుడు కేర్ తీసుకున్నాడు జోసెఫ్ పట్ల. యోసేపు జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. అలాగే యోబు, వీళ్ళందరినీ మనం చూస్తున్నప్పుడు యోబు గురించి మనం అర్థం చేసుకుంటే ఆయన చాలా సహనం, దేవుని మీద విశ్వాసం, అటువంటి భయంకరమైనటువంటి శ్రమల్లో కూడా ఆయన ఏమి విశ్వాసం కోల్పోలేదు, ఆయన సహనం కోల్పోలేదు. ఇవన్నీ అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొంచెం అలా మాట్లాడినా సరే ఆయన దేవుని గురించిన భయభక్తులు పోలేదు. అది మనం అర్థం చేసుకోవాలి. సో యోబు అలాగే మనం చాలామంది భక్తుల జీవితాలు మనం స్టడీ చేస్తున్నప్పుడు నేర్చుకోవచ్చు పాఠాలు. అలాగే ఇక్కడ లోతు జీవితంలో కూడా లోతు జీవితాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు మనం ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని అన్నది మనం నేర్చుకోవచ్చు. చూడండి, దేవుడు నడిపిస్తాడు క్రైస్తవ జీవితం. దేవుని చేత మనం దేవుని మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవాలి. దేవుడు తీసుకుంటాడు మన కోసం నిర్ణయాలు. అది చాలా ప్రాముఖ్యమైనది. లేకపోతే మనం ఇలాగే చూడండి, యోబు జీవితంలో మనం చూస్తే ఒక పెద్ద యుద్ధం ఆ ప్రాంతానికి వెళ్ళడం వలన యుద్ధం చూడండి, ఆదికాండంలో మనం చూస్తే 14వ అధ్యాయంలో చూస్తే 11వ వచనం చదువుతున్నాం చూడండి. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయి, మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా. చూడండి, చాలా మొత్తాన్ని లోతుని కిడ్నాప్ చేసేసారు. 12వ వచనం చూస్తే, మరి అబ్రహాము సహోదరుని కుమారుడు లోతు సొదొమలో కాపురం అతని ఆస్తిని పట్టుకొని వెళ్ళిపోయారు, కిడ్నాప్ చేసేసారు. ఇది మనం అంటే ఆ నిర్ణయం చూడండి, ఒక నిర్ణయం తీసుకోవడం వలన రకరకాల ఇబ్బందులు. ఆ తర్వాత మనం చూస్తే చాలా సమస్యల్ని లోతు ఎదుర్కొన్నట్లు మనం అర్థమవుతుంది. వెల్త్ పోయింది, ఇంకా ఆ పిల్లల అంతా భార్య చనిపోయింది. రకరకాలుగా మనం చూస్తే ఇక ఆదికాండంలో మనం చూస్తే 19వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను చూడండి. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశింపకపోకున్నాడు. నీ భార్యను ఇక్కడ నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. 16వ వచనం. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరం పడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి బయటికి తీసుకొని వచ్చేసారు. ఇంకా చూస్తే 24వ వచనం, 25వ. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములలో నివసించి వారిని అందరినీ, నేల మొలకలను నాశనం చేసింది. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమైపోయింది. ఇక్కడ చాలా భయంకరంగా వైఫ్ చనిపోయింది. చూస్తే ఎంత భయంకరమైన చూడండి. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్తే పిల్లల పరిస్థితి. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలకు కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించిన. అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో ఉన్నారు. అట్లుండగా అక్క చెల్లెలతోనూ తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు, మన తండ్రికి ద్రాక్షారసము తాగించి అతనితో సేయించి మన తండ్రి వలన సంతానము కలుక్కొందుమని రమ్మని. ఇంత భయంకరంగా అతని జీవితం, అంటే కుమార్తెల జీవితాలు లేకపోతే భార్య జీవితం, అతని పరిస్థితి అలా అయిపోయింది. మన నిర్ణయాలు చాలా
ఆలోచించి, అంటే మన సొంత నిర్ణయాలు కాకుండా దేవుని మీద ఆధారపడాలని, మనకు అంతగా మన జ్ఞానం అని అర్థం చేసుకొని దేవుని జ్ఞానం కోసం ప్రార్థన చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా చూడండి, అతనేమి చెడ్డవాడు కాదు. లేకపోతే ఇప్పుడు పేతురు రాసిన పత్రికలో మనం చూస్తే 2 పేతురు 2వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతున్నాను చూడండి. దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించను. చూసారా, ఈ నీతిమంతుడే, కానీ చాలా ఆ ప్రాంతాన్ని ఎన్నుకోవడం వలన, ఆ ప్రాంతంలో నివసించడానికి వెళ్ళడం వలన వచ్చిన నష్టం. అంటే మనం ఒకటి అనుకుంటాం, ఆ ప్రాంతంకి వెళ్తే మన జీవితాలు బాగుపడతాయి, లేకపోతే ధనం ఎక్కువ వస్తుంది, మన వ్యాపారాలు బాగుంటాయి, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని మనం అనుకోవచ్చు. కానీ దేవునికి తెలుసు మనం ఎక్కడ ఉండాలన్నది దేవుని నిర్ణయించాలి. మనం ఎటువంటి వారిని స్నేహం చేసుకోవాలి, ఎటువంటి వారిని పెళ్లి చేసుకోవాలి, మనం ఎక్కడ ఉండాలి, మనం ఎటువంటి వృత్తిని ఎన్నుకోవాలి, అవన్నీ కూడా దేవుని చేత మనం దేవుని మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలాసార్లు సొంత నిర్ణయాల వలన, మనం తప్పుడు నిర్ణయాల వలన మన భవిష్యత్తులో చాలా పర్యవసానాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ముఖ్యంగా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన ప్రభుత్వంలో మనం ఉన్నప్పుడు మనకి సేఫ్టీ, సెక్యూరిటీ అన్నీ ఉంటాయి. ఆయన ప్రభుత్వం కింద మనం బ్రతకాలి, ఆయన నిర్ణయం తీసుకోవాలి. సేఫ్టీ, సెక్యూరిటీ అంటే మనకి శ్రమలు రావు, ఇరుకులు రావు, ఇబ్బందులు రావు అని కాదు, కానీ దేవుని కోసం మనం బ్రతికే అవకాశం, దేవుని మీద ఆధారపడి నిజమైన దేవుని రాజ్యపు విలువలు తెలుసుకొని ఆ విధమైనటువంటి నిజమైన క్రైస్తవ జీవితం జీవించే అవకాశం దొరుకుతుంది. లేకపోతే లోకానుసారమైన జీవితంలో మనం ధనం వెంట, పేరు వెంట, ప్రఖ్యాతుల వెంట పరిగెత్తినప్పుడు మనం మనశ్శాంతి దొరకక, లేకపోతే రకరకాల ఇబ్బందుల్లో మనం పడిపోవచ్చు. ధనం ఉండొచ్చు, మనశ్శాంతి లేకపోవచ్చు, ఐశ్వర్యాలు లేకపోతే రకరకాల లావిష్ లైఫ్ స్టైల్స్ మనకు దొరకవచ్చు, కానీ మనశ్శాంతి దొరకదు. దేవుడిచ్చే సంతోషం, సమాధానం దొరకదు. మనం జైల్లో ఉన్న దేవుడిచ్చే సంతోషం, సమాధానం అనుభవించే అవకాశం క్రైస్తవ జీవితం. మనం ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న దేవుడిచ్చే సమాధానం, సంతోషం, ఆ యొక్క వాటన్నిటిని పొందుకునే అవకాశం క్రైస్తవ జీవితంలో ఉన్నాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ముందుగా ఒకవేళ మనం ఇప్పటికైనా యేసు ప్రభువారిని నమ్ముకోకపోతే, యేసు ప్రభువారి ప్రభుత్వం కింద బ్రతకడానికి నిర్ణయం తీసుకోకపోతే, మనం ఆలోచించుకొని, ఈ ఉదయకాల సమయంలో మనం అందరం ఆలోచించుకొని మనం సరిగ్గా క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి తీర్మానించుకోవాల్సిన అవసరం ఉంది. మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. మనం ఒకవేళ ఆల్రెడీ మారు మనసు పొంది క్రైస్తవ ప్రయాణాన్ని ప్రారంభించుంటే, ప్రయాణంలో ఇంకా ప్రతిరోజు కూడా దేవుని మీద ఆధారపడి నా జీవితం మనల్ని మనం తగ్గించుకోవాలి, దేవుణ్ణి హెచ్చించాలి. అంటే దేవుని కృప మనకు దొరకాలంటే మనల్ని తగ్గించుకొని ప్రతిరోజు ఆయన శ్రమను అనుభవించడానికి ఇష్టపడి, ఆయన కోసం బ్రతకడానికి మనం సిలువనెత్తుకొని ప్రతిరోజు మనల్ని మనం ఉపేక్షించుకొని క్రైస్తవ ప్రయాణాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ ఒక సంవత్సరంలో 1 మాసం అయిపోయింది, ఇంకా దినాలు గడిచిపోతూ ఉన్నాయి. మనం సరైన క్రైస్తవ జీవితం జీవించడానికి మనం తీర్మానించుకొని ఒక నిజమైన క్రైస్తవ జీవిత ప్రయాణాన్ని ప్రతిరోజు కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇది ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది. అందుకే యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, ప్రపంచంలో ఎవరు నశించిపోకూడదని, ప్రపంచంలో ఎవరు తప్పుడు నిర్ణయాల వలన వాళ్ళ జీవితాలు పాడైపోకూడదని దేవుడు చూడండి మనం చూస్తే ఆ యొక్క మత్తయి సువార్తలో
మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి అధ్యాయం చివరి వచనాలు 19-20 వచనాలు చదువుతున్నాను చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు, అంటే సమస్త జనులు శిష్యులుగా, అంటే దేవుని దగ్గర నేర్చుకునేవారుగా తయారు చేయమని యేసు ప్రభు వారు ఆజ్ఞిస్తున్నారు. అంటే ఏ ఒక్కరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. మన తప్పుడు నిర్ణయాల వలన మన జీవితాలు నాశనం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అంటే దేవుని తోడు మనకు ఉండాలంటే, యుగాల వరకు దేవుని సన్నిధి అనుభవించాలంటే ఆయన ఆజ్ఞాపించిన వాటిని సంగతులను మనం గైకొనాలి. అంటే ఆయన జ్ఞానం కావాలి. ఆయన చేత నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న దానికే పరిశుద్ధమైన జీవితం జీవించేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు వారి జ్ఞానంతో మనల్ని నింపి, అటువంటి యేసుప్రభు వారు ఎటువంటి జీవితాన్ని అయితే జీవించి చూపించారో అటువంటి జీవితం మనకు దొరికేటట్లు చేస్తారు. శాంతి సమాధానాలు సంతోషం అనుభవించే అవకాశం లోకం ఏమనుకుంటుందంటే ధనం ఉంటే, ఆస్తులు ఉంటే, సంపదలు ఉంటే, అందం ఉంటే మనం శాంతి సమాధానాలు అనుభవించవచ్చు అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు, అందులో లేదు. మనకు కావలసిన అవసరతలు తీర్చే దేవుడు మన దేవుడు. దాని తర్వాత మనకి శాంతి సమాధానాలు కావాలంటే యేసు ప్రభు వారి జీవితంలో ఉంటాయి, ఆయన జీవించి చూపించిన జీవితంలో ఉంటాయి. చాలామందికి ఈరోజు తెలియదు. ఈవెన్ దేవుని సేవకులని చెప్పుకునే వాళ్ళు కూడా ఆస్తుల వైపు, ఐశ్వర్యాల వైపు, లావిష్ లైఫ్ స్టైల్స్ వైపు పరిగెత్తుతూ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుని పేరు చెప్తూనే మోసం చేస్తున్నారు. అనేక మందిని మోసపుచ్చుతున్నారు. వాళ్ళు మోసపోవడమే కాక అనేక మందిని తప్పుడు మార్గాల్లో నడిపిస్తున్న సేవకులు అనబడుతున్న వాళ్ళు అనేక మంది ఈ చివరి దినాల్లో మనకు కనిపిస్తున్నారు. వాళ్ళందరి మాటలు నమ్మితే మనం దేవుని నిజమైన క్రైస్తవ జీవితం మనకు అర్థం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. మొదటి శతాబ్దంలో శిష్యులు, అపోస్తలులు ఎటువంటి జీవితం జీవించలేదు. మనం చూస్తే అపోస్తలుల కార్యముల గ్రంథం చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది, అంటే మన జీవన విధానాన్ని, ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మన పాప జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుతారు. అంటే దేవుని చేత నడిపించి పరిశుద్ధాత్మ అనే వరం మనకు కావాలి. ఆ గిఫ్ట్ కావాలి. ఎందుకు కావాలంటే పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడితేనే నిజమైన క్రైస్తవ జీవితం, నిజమైన జీవితం దొరుకుతుంది. లేకపోతే చూడండి, లోతు తీసుకున్న నిర్ణయం వల్ల జీవితం అంతా, కుటుంబం అంతా నాశనం అయిపోయింది. అది అర్థం చేసుకోవాలి. ఆయన నీతిమంతుడిగానే ఉన్నాడు, ఆయన మంచివాడిగానే ఉన్నాడు. కానీ ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయం వలన పర్యవసానాలు చాలా భయంకరంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, మనం మారు మనసు పొందినప్పుడు, పాప క్షమాపణ పొందినప్పుడు, బాప్తిస్మం అంటే యేసు ప్రభు వారి జీవితమే జీవిస్తానని తీర్మానించుకొని ఆ యొక్క పాత జీవితాన్ని మరణానికి అప్పగించినప్పుడు యేసు ప్రభు వారి సిలువలో మనం కూడా పాలుభాగస్తులంగా ఉంటాం. ఆయన మన కోసం ప్రాణాలు అర్పించాడు. మనం పాపరహితమైనటువంటి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఆయన మార్గం చూపించారు. సో ఇటువంటి మార్గంలో మనం వెళ్ళాలంటే, అటువంటి పరిశుద్ధమైన జీవితం మనకు దొరకాలంటే
గొప్ప జీవితం, శాంతి సమాధానాలతో కూడుకున్నటువంటి అటువంటి క్రైస్తవ జీవితం మనకు దొరకాలంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు కావాలంటే మనం పాప క్షమాపణ పొంది మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. సో ఉదయకాల సమయంలో లోతు జీవితం ద్వారా మనం అర్థం చేసుకొని మారు మనసు పొందుతూ ప్రతిరోజు రక్షణ మార్గంలో కొనసాగించి రక్షణ ఆనందంలో కొనసాగాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏ ప్రభు అని తండ్రి యేసు ప్రభు వారు అటువంటి జ్ఞానం ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి, మనలో ఉన్న ప్రతి ఒక్కరికి అటువంటి జ్ఞానం దొరకాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మాలో ప్రతి ఒక్కరికి సరైన జ్ఞానం దయచేయమని, ప్రభువనైనా మారు మనసు పొందడానికి ప్రభువ సహాయం దయచేయమని, పాప క్షమాపణ పొందుకోవడానికి కృప చూపించమని, ప్రభువ రక్షణ ఆనందంలో కొనసాగడానికి సహాయం దయచేయమని, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ప్రతిరోజు సిలువనెత్తుకొని ప్రభువనైనా ఉపేక్షించుకొని ఎవరికి వాళ్ళు తనకు తాను ఉపేక్షించుకొని క్రైస్తవ ప్రయాణాన్ని కావలసిన జ్ఞానం, విశ్వాసం దయచేయమని ప్రాధేయపడుతూ ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని, యేసు ప్రభు వారి ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.